మనకి 2024లో అసెంబ్లీ ఎలక్షన్లు కంప్లీట్ అయిపోయినాయి కదా ఆంధ్రప్రదేశ్లో. మరి ఆ ఎలక్షన్లు కంప్లీట్ అయిన తర్వాత ఒక ప్రచారం నడిచింది. అదేంది, రేవంత్ రెడ్డి గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి మీరు ఎలాగైనా సరే ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అడిగారని చెప్పి ఒక న్యూస్ నడిచింది కదా. అయితే ఇప్పుడు దీని గురించి ఒక పాడ్కాస్ట్లో రేవంత్ రెడ్డి గారు అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఆయన అంటుంది ఏంటంటే, మరి ఏదైతే ఈ ప్రచారం జరిగిందో ఇది కంప్లీట్లీ అవాస్తవం. సో నేనైతే ఎప్పుడు అడిగింది లేదు. దాని తర్వాత మరి రాహుల్ గాంధీ గారు చూసుకున్నా సరే ఆయన ఇటువంటి రాజకీయాల్ని అసలు అంగీకరించరు. సో మరి దీంట్లో భాగంగానే నేను కూడా ఎప్పుడు అడిగింది లేదు. దాని తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే ఆయన ఒక సీనియర్ పొలిటీషియన్. సో మరి అటువంటి ఆయన ఒక స్టేజ్లో చూసుకుంటే మరి జాతీయ రాజకీయాలను కూడా శాసించిన వ్యక్తి. సో మరి ఆయనకి ఈ రాజకీయాల్లో ఎప్పుడు ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది ఆయనకి తెలిసినంతగా ఇంకా ఎవరికి కూడా తెలియదు. సో మరి ఈ విషయం ఏదైతే జరిగిందో సో ఇదంతా కూడా కంప్లీట్లీ అవాస్తవం అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు అయితే దీని గురించి ఒక క్లారిటీ ఇచ్చారనమాట.